పాత సంవత్సరానికి వీడుకోలు చెబుతూ ఒక 6 గంటల లోపల కొత్త సంవత్సరంలోకి ప్రపంచం యావత్తు కూడా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. మరి రాబోయే కొత్త సంవత్సరంలో అన్ని రకాల ప్రజలకు ఆయురారోగ్యంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని, అదే మాదిరిగా మా కూటమి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, అందుకు ఈ యొక్క 2026 సంవత్సరం సహకరిస్తుందని అందరూ కూడా కోరుకుంటున్నాం. మరి కొత్త సంవత్సరంలో మనం అందరం కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేయాలనే దాంట్లో మేము దృఢ సంకల్పంతో ఉన్నాం. కానీ ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఎన్నికల్లో ఏమైతే చెప్పినామో అవన్నీ నెరవేరుస్తూ ఇంకా కొన్ని చెప్పని కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తల్లికి వందనం అనేది ఒకటి ఇచ్చినాము. మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిగించినాము. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినాము. అన్నదాత సుఖీభవ 46 లక్షల మందికి ఏర్పాటు చేసినాం. దీపం పథకం ఒకటి 3 సిలిండర్లు ఇచ్చినాము. వృద్ధులకు పెన్షన్లు 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేసినాం. ఆటోలకు ఏం చెప్పకపోయినప్పటికీ ఒక్కొక్క ఆటోకు 15,000 రూపాయల సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్లు జరుగుతున్నాయి. మరొక క్యాంటీన్ కూడా పొద్దుటూరులో పెట్టాలని కూడా ఆలోచనలో ఉన్నాము. గీత కార్మికులకు 10% ఇవ్వడం జరిగింది. ఎస్సీ కార్పొరేషను ఇవన్నీ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన అన్ని కార్పొరేషన్లకు అధ్యక్షులను కార్యవర్గాన్ని నియమించడం జరిగింది. ఇంకా 1-2-3 ఏమైనా ఉన్నాయేమో తప్పక అందరి ఫుల్ఫిల్గా కార్పొరేషన్లన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా అన్ని రకాల వసతులు కల్పించి ఇది రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళందరినీ భాగస్వాములు చేయాలనే ఆలోచనతో చైర్మన్లందరినీ నియమించడం జరిగింది. అదే మాదిరిగా మన పొద్దుటూరుకి సంబంధించి దాదాపు అభివృద్ధి కార్యక్రమాలు 72 కోట్ల రూపాయలకు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాలు 72 కోట్ల రూపాయలకు కంప్లీట్ చేసినాం. ఇంకా 18-19 కోట్ల రూపాయలకు గ్రౌండ్ పనులు జరుగుతున్నాయి. ఇవే కాకుండా మన పొద్దుటూరు పట్టణంలో మైదుకూరు రోడ్డు అత్యంత ప్రాధాన్యత కలిగిన రోడ్డు. ఆ రోడ్డును 100 అడుగుల రోడ్డు విస్తరించి బైపాస్ రోడ్డు వరకు తీసుకుపోతున్నాం. ఆల్రెడీ పనులు కూడా మొదలైనవి జరుగుతున్నాయి. అదే మాదిరిగా మనం రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఎర్రగుంట్ల సర్కిల్ వాసవి సర్కిల్ వరకు ఆ రోడ్లు కూడా విస్తరణ చేయడం జరుగుతుంది. అవి కూడా పనులు జరుగుతున్నాయి. పొరపాటు రోడ్డు పనులు 100 అడుగులతో విస్తరణ చేసేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి కూడా కొంతమేరకు ఎవరైతే వాళ్ళ ఆస్తుల గల్లులు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి కొంత దూరం చేయడం జరిగింది. త్వరలోనే 100 అడుగుల విస్తీర్ణంతో ఆ రోడ్డు కూడా విస్తరణ చేయడం జరుగుతుంది. పొట్టిపాటి రోడ్డు ఒకటి కూడా 80 అడుగులతో విస్తీర్ణం చేయాలి. ఈ 4 రోడ్లు శాంక్షన్లు అయ్యి మంజూరై ఉన్నాయి. ఈ పట్టణానికి చాలా కాలం నుంచి ఈ రోడ్ల విస్తరణ జరగాల్సి ఉంది ఎప్పుడో. కానీ మైదుకూరు రోడ్డు చాలా బిజీగా రోడ్డు, పెద్ద ట్రాఫిక్ రోడ్డు. కొరపాటు రోడ్డు కూడా పెద్ద ట్రాఫిక్ రోడ్డు. రిలయన్స్ పెట్రోల్ దగ్గర నుంచి పోయే రోడ్లో విపరీతమైన రద్దీ ఉంది. వాసవి సర్కిల్ వరకు నేను ఒక 6 నెలల కిందట పెళ్ళికి పోయి వస్తూ ఉంటే నా కళ్ళ ముందరనే ఒకడు కింద పడినాడు. అదే మాదిరిగా పొట్టిపాటు రోడ్డు కూడా బాగా ట్రాఫిక్ పెరిగిపోయిన కారణంగా ఆ రోడ్డు కూడా విస్తరణ చేయాలనే దాంట్లో మేము మార్కింగ్లు కూడా ఇవ్వనుంది. కొంతవరకు పనులు చేయడం జరిగింది. ఇక మైదుకూరు రోడ్డు పని జరుగుతుంది. వాసవి మన రిలయన్స్ దగ్గర నుంచి వాసవి సర్కిల్ వరకు పని జరుగుతూ ఉంది. అదే మన కొరపాటు రోడ్డు కూడా పని జరుగుతుంది. తొందరలో మళ్ళీ పొట్టిపాటు రోడ్డును కూడా బుడాయిపల్లి నుంచి మొదలుపెట్టి దానిని కూడా చేస్తాం. మాదిరిగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూటమి ప్రభుత్వంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో ఈ ఉపాధి హామీ పథకం ద్వారా కానీ మరి అదే ప్రజలకు ఈ అన్ని రకాల వచ్చే దాంట్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతము పట్టణ ప్రాంతంలో చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా మున్సిపాలిటీలో కొంత డెవలప్మెంటు కొంతవరకు వెనుకబడి ఉండబడిన మాట వాస్తవమైన
కొంతవరకు ఇప్పుడు ఉండబడిన అధికార పార్టీకి అది వాళ్ళకు మున్సిపల్ చైర్మన్గా ఉండబడిన దానివల్ల మేము కొంత చొరవగా ముందుకు పోతూ ఉండబడినప్పటికీ కూడా వాళ్ళు సహకరించని కారణంగా కొంత వెనకబడి ఉన్నాం. అదే ప్రొద్దుటూరుకి డ్రైనేజీ సమస్య ఒకటి ప్రపోజల్ ప్రభుత్వం దగ్గర ఉంది. దాదాపు 360 కోట్ల రూపాయలతో ప్రభుత్వం దగ్గర ఉంది. సూచనప్రాయంగా అంగీకరించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇంకా అంగీకారం తెలపడం ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా. అదే పొద్దుటూరులో ఉండబడిన బొల్లవరం మున్సిపాలిటీ ద్వారా వచ్చిన డబ్బులతో వీటన్నిటితో డ్రైనేజీ మొదలు అతి త్వరలోనే దాన్ని కూడా ప్రారంభించేదానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రొద్దుటూరు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో మరి ఇది 2025కు మనం వీడ్కోలు పలుకుతూ వచ్చే కొత్త సంవత్సరంలో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసి ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో మేము దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. మరి మా ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు సంపూర్ణంగా సహకరిస్తున్నారు. కాబట్టి మరి ఈ మన 2025కు వీడ్కోలు పలుకుతూ అందరూ ఆయురారోగ్యంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని, 2026 సంవత్సరం అందరికీ అన్ని రకాల అన్ని బాగోగులుగా ఉండాలని, అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా జరగాలని కోరుకుంటూ మరి మిగతా వాళ్ళు కూడా ప్రెస్లో ఉన్నారు, వాళ్ళు కూడా కొంతసేపు మాట్లాడతారు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.